తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ధర్మ వర్సెస్ కర్మ ప్రోగ్రాంలో భాగంగా మనతో త్రివన గురుపీఠం వ్యవస్థాపకురాలు, హీలింగ్ కర్మ గైడింగ్ సోల్, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ హరిత గోగినేని గారు ఉన్నారు. మనము ఈ కార్యక్రమంలో భాగంగా హరిత గోగినేని గారితో మాట్లాడి కర్మకి సంబంధించి, అలాగే హిందూ ధర్మానికి సంబంధించి చాలా విషయాలు మీరు కమెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు, మనం అడిగి తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం ఏ విషయం మాట్లాడబోతూ ఉన్నామంటే మంత్రం, తంత్రం, యంత్రం అన్నమాట. ఇప్పటికీ కూడా అంటే ఈ ఏఐ టెక్నాలజీ యుగంలో కూడా చాలామంది యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు అంటూ ఉంటారు. నిజంగా ఇవి అంత పవర్ఫుల్లా? ఇప్పుడు ఈ జనరేషన్లో ఇవన్నీ నమ్మొచ్చా? అసలు వీటికి డిఫరెన్సెస్ ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో చాలా గ్యాప్ వచ్చింది. వ్యూవర్స్ అందరూ కూడా కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్నారనమాట. చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కామెంట్స్కి బిఫోరు నాకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేసుకుంటాను. సో మంత్రం అంటారు కదా, అంటే మంత్రం అంటే దేవుడి దగ్గర చేసే మంత్రమా, లేకపోతే మంత్రం అంటే అసలు ఏంటి? మంత్రం అంటే శబ్దం నానా. ఓకే. ఏదైనా అంటే కొన్ని అక్షరాలన్నీ కూడా పొదిగి, అంటే అవి బీజాక్షరాలు కావచ్చు, నార్మల్ అక్షరాలు కావచ్చు, మనకి తరతరాలుగా వస్తున్నాయి. లేదా గురువులు అంటే ఆల్రెడీ సాధన చేసిన గురువులు కానీ కొన్ని అక్షరాలను పొదిగి మనం శబ్దం రూపంలో ఏదైతే వెలువరిస్తామో దాన్ని మంత్రం అంటాం. దాని నుంచి మనకి శక్తి వస్తుంది అన్నమాట. మంత్రం అనేది చాలా సింపుల్. మనం బేసికల్గా మంత్రం చేసేది దైవానికి ఒక మనకి అనుబంధం రావటానికి, మన కోరికలు కానీ మన సమస్యలు కానీ తీర్చుకోవటానికి, లేదా ఆధ్యాత్మికంగా ఇంకా బాగా ఎదగటానికి, హయ్యర్ లెవెల్స్. అంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని రకాల కోరికలు ఉంటాయి కదా. కొంతమందికి మేబీ ఉద్యోగం రావాలని, కొంతమందికి చదువు రావాలని, కొంతమందికి డబ్బు రావాలని, కొంతమంది పెళ్ళి కావాలనే కోరికలు ఉంటే, కొంతమందికి దైవాన్ని చూడాలనే కోరికలు కూడా ఉంటాయి. మంత్ర సాధన ద్వారా మనము అవన్నీ నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మంత్రం అంటే ఒక శబ్దం నుంచి వచ్చే ఒక శక్తి. తంత్రం అని కూడా అంటారు కదా. తంత్రం అంటే చాలా మంది భయపడతారు కూడా. అసలు తంత్రం అంటే ఏంటి? తంత్రం అంటే ఒక పద్ధతి. మనం ఏదైనా ఒక పని చేయడానికి ఒక మెథడాలజీ ఫాలో అవుతాం కదా మనం, ఒక పద్ధతి ఏదైతే ఫాలో అవుతాం అది తంత్రం. కానీ మన దగ్గర అందరూ కూడా తంత్రం, తాంత్రిక విద్యలు అంటే దాన్ని చాలా పెద్దగా ఒక భయానకంగా చూస్తారు. కాదు, చేసే పద్ధతులు వేరే ఉండొచ్చు, కానీ మామూలుగా అయితే మాత్రం తంత్రం అంటే ఒక పద్ధతి. ఇప్పుడు మంత్రం ఉంది కదా, దాన్ని చేసే పద్ధతిని సూచించేదే తంత్రం అనమాట. మామూలుగా ఉండే వాళ్ళకి, సామాన్యులకి, వాళ్ళందరికీ కూడా చిన్న పద్ధతుల్లో వెళ్ళిపోవచ్చు. అంటే తంత్రం అనే దాంట్లో పద్ధతుల్లో వెళ్తాం సామాన్యులకి ఇబ్బంది అయి ఉండొచ్చు. కొంతమంది బాగా లోతుగా వెళ్ళాలి, తొందరగా సాధించుకోవాలి అనుకునే వాళ్ళకి తంత్రంలో ఉన్న పద్ధతుల ద్వారా సాధించుకుంటారు. ఏదైనా సరే మన ఆలోచన, ఉద్దేశం బట్టి ఉంటాయి అన్నమాట. తంత్రం పద్ధతి గురించి నీకు చిన్నగా చెప్పాలి అంటే, మంత్రం అనేది విత్తనం అయితే తంత్రం అనేది వేసే విధానం. అంటే నువ్వు నాగలితో దున్ని వేస్తారు కదా, ఆ విధానం అనమాట. అంటే విత్తనం భూమిలోకి నువ్వు ఎలా పంపిస్తున్నావు అనే విధానమే తంత్రం అంటారు. ఈ తంత్రం సాధనలో వాళ్ళు చేసే పద్ధతులు, వాళ్ళు ఎంచుకునే పద్ధతులు బట్టి ఉంటాయి. మనకి ఇందులో మనకి దక్షిణాచారం, వామాచారం అంటారు. ఆ పద్ధతులు బట్టి ఉంటాయి. ఉదాహరణ చెప్పాలి అంటే, కత్తి ఉంటుంది. ఆ కత్తి నువ్వు ఎలా వాడతావు అనేది నీ ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది. కత్తిని కూరగాయలు కోస్తానికి వాడతావా, మనిషికి వాడతావా అనేది నీ ఉద్దేశం. కరెక్ట్. తంత్రం అనేది చెడు కాదు, తంత్రం అంటే పద్ధతి. ఓకే. మరి యంత్రం? యంత్రం అంటే వస్తు రూపం. ఓకే. ఈ మంత్రం శబ్దం అయితే, యంత్రం రూపం అయితే, తంత్రం విధానం. ఈ మూడు కూడా మనకి అన్నిటికీ కూడా అనుబంధం ఉందన్నమాట. అంటే మన మనసు, శరీరం, ప్రాణం, ఈ మూడు ఎలాగో మంత్రం, యంత్రం, తంత్రం అనేవి కూడా అలాగనమాట. ఇందాక విత్తనం అని చెప్పాం కదా, మంత్రం విత్తనం అయితే భూమి ఉంది కదా, మనం దున్నపోయే భూమి, అది యంత్రం. దున్ని అందులో విత్తనం పెట్టి నీళ్లు పోస్తావు కదా, మొక్కరాటానికే కదా నువ్వు విత్తనం వేసేది, ఆ విధానం తంత్రం. ఓకే. ఈ మూడు కూడా కలిస్తే నీకు ఫలితాలు తొందరగా వస్తాయి. యంత్రం అనేది మనకి కొన్ని బీజాక్షరాలు,
కొన్ని ఆకారాలతో చేసేది కాబట్టి ఈ సృష్టిలో మన చుట్టూ పరిసరాల్లో ఉన్న కొన్ని శక్తి ఎనర్జీస్ని అది గ్రాప్ చేస్తుంది అనమాట. దానివల్ల కొంచెం రిజల్ట్స్ తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ మూడింటిని సమతుల్యంగా మనం గనక వాడుకుంటే మనం చేసే మంత్రానికి ఫలితం ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇందాక మీరు తంత్రంలో పద్ధతి అని చెప్పారు కదా, తంత్రం గురించి వామనాచారం అని అన్నారు. వామనాచారం అంటే ఏంటి? మనకి ఏంటంటేనా, ఈ మన శాస్త్రం మొత్తంలో ఏదైతే మంత్ర సాధన కానీ మామూలుగా చేసే పద్ధతుల్లో 2 రకాలు ఉన్నాయన్నమాట. దక్షిణాచారం, వామాచారం. అంటే కుడి చేతి పద్ధతి, ఎడం చేతి పద్ధతి అంటారు. ఓహోహో. దక్షిణాచారం అంటే రోజు మన ఇంట్లో మన అమ్మ ఉదయాన్నే లెగ్గానే స్నానం చేసి దీపం పెట్టి దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు కదా. అంటే ఇలాంటి సింపుల్గా ఉండే ప్రాసెస్ దక్షిణాచారం. అంటే దక్షిణాచారంలో సింపుల్ ప్రాసెస్ అని కాదు, సాత్వికంగా శాంతంగా చేసే పద్ధతిని దక్షిణాచారం అంటాం. అంటే మనం ఉన్న ప్రదేశాల్లో కానీ దేవాలయాల్లో కానీ నది తీరాల్లో కానీ మనం కూర్చొని సాత్వికంగా చేసే, అంటే ఇప్పుడు ఇందాక చెప్పా కదా, తంత్రం యంత్రం ఒక పద్ధతి ఎంచుకొని సాత్వికంగా చేసే పద్ధతి అంతా కూడా దక్షిణాచారం కింద వస్తుంది. ఓకే. వామాచారం ఏంటి అంటే అది చెడ్డది కాదమ్మా. ఇది కూడా నేను అదే చెప్పేది ఏంటి అంటే ఏదైనా మనిషి ఉద్దేశాలు పట్టే దాని ఫలితాలు మంచైనా చెడైనా. వామాచారం ఏంటంటే కొంచెం తీవ్ర స్థానంలో, అంటే తీవ్ర స్థాయిలో సాధన చేసే పద్ధతి. దానివల్ల ఏమవుతుందంటే మనిషిలో భయాలు పోతాయి. అంటే ఇప్పుడు నువ్వు దక్షిణాచారంలో నువ్వు ఇంట్లో వెలుతురులో కూర్చొని పూజ జపం చేస్తున్నావు అని ఉందనుకో, అదే వామాచారంలో చీకట్లో కూర్చొని చేయమని ఉండొచ్చు, లేదా శ్మశానంలో కూర్చోమని చేయమని ఉండొచ్చు. మన శాస్త్రాల్లో కానీ రకరకాల పుస్తకాల్లో కానీ ఇవి వివిధ రకాలుగా వర్ణించారు. కానీ మనం అర్థమయ్యే పద్ధతిలో లేదా వాడుకునే పద్ధతి అయితే ఇది. వామాచారం ఏంటంటే కొంత తీవ్ర స్థాయిలో సాధన చేయాలి అనుకునే వాళ్ళకి, కొంచెం తొందరగా ఫలితాలు రావాలనుకునే వాళ్ళకి చాలా ఎక్స్ట్రీమ్ సాధనలు అనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళలో కొన్ని భయాలు కూడా పోతాయి. సాధించే ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం అంతే కదా, వెళ్ళి మనం శ్మశానంలో కూర్చొని పూజ చేయమంటే అందరు చేయలేరు కదా. దానివల్ల అరే శ్మశానంలో పూజ చేస్తున్నాడని తప్పుగా చూస్తాం, కానీ శ్మశానంలోకి వెళ్ళి తను కూర్చొని పూజ చేస్తున్నాడంటే ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అంత ప్రాసెస్ జరుగుతుంది కదా. చీకట్లో కూర్చొని చేస్తున్నాడు, లేదా ఇంకా వేరే చాలా పద్ధతులు ఉంటాయి, అవన్నీ చేస్తున్నారంటే వాళ్ళల్లో ఒక రకమైన ఇదయ్యే ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో కూడా వాళ్ళు ఎంతవరకు వెళ్ళాలి అనేది వాళ్ళు పెట్టుకోవాలి. వామాచారంలో కొన్ని పద్ధతులు నేనైతే వ్యక్తిగతంగా నేను ఆమోదించలేను, అంటే నేను చెయ్యను, నేను చెయ్యమని కూడా చెప్పాం. కానీ వామాచారం అనేది ఖచ్చితంగా గురువు అనేది చాలా ముఖ్యం. ఇందాక తంత్రంలో కొన్ని ఏదైతే పద్ధతులు అన్నానో, వామాచారంలో కొన్ని పద్ధతులు చేయాలి అంటే గురువు అనేవాళ్ళు చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే పద్ధతి వల్ల కూడా చెడు ఫలితాలు వస్తాయి. ఎప్పుడూ కూడా సాత్వికంగా శాంతంగా చేసుకుంటే మనకి చాలా మంచిది. దానివల్ల మన కోరికలు నెరవేరినా నెరవేరకపోయినా కొత్తగా చెడు కర్మలను అయితే తెచ్చుకోము. అందుకే ఎప్పుడు కూడా దక్షిణాచారాన్ని మనము అనుసరిస్తేనే మంచిదన్నమాట. ఓకే, ఈ తంత్రం గురించి చెప్పారు కానీ తంత్రము అదే తాంత్రిక పూజలు ఇవన్నీ ఒకటేనా? కొంతమంది బ్లాక్ మ్యాజిక్ అంటూ ఉంటారు కదా, సో ఈ తంత్రాన్ని ఉపయోగించి బ్లాక్ మ్యాజిక్ చేస్తారా, నమ్మొచ్చా ఈ రోజుల్లో? అంటే అమ్మ, తంత్రశాస్త్రంలో కొన్ని పద్ధతుల్లో ఇవి చెప్పబడ్డాయి. కానీ ఇప్పుడు ఇంత ఆధునిక యుగంలో ఎప్పుడైతే మన అందరూ మారిపోతున్నారో ఇవన్నీ చాలా తగ్గిపోతున్నాయి రోజు రోజుకి కూడా. ఇవన్నీ ఎవరు పడితే వాళ్ళు చేస్తే అయితే రావమ్మా. ఏదైనా చాలా సంవత్సరాలు సాధన, చాలా సంవత్సరాలు దానికి సంబంధించింది అంతా కూడా చేస్తేనే కొంతమందికి కొన్ని సిద్ధించవచ్చు. తాంత్రిక పూజలు అంటే బ్యాడ్ కాదు. ఇప్పుడు నేను దశమహావిద్యలు ఉన్నారు, దశమహావిద్యల్ని తాంత్రిక్ గాడ్స్ అంటారు. అంటే తంత్రానికి సంబంధించిన దేవతలు అంటారు. అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు వాళ్ళు, అంటే కొంచెం ఉగ్రం, అంటే కొంచెం అగ్రెసివ్గా ఎవరైతే ఉగ్రంగా ఉంటారో ఆ దేవతలు దేవుళ్ళు అందరూ కూడా తంత్రం కింద వస్తారు. ఓకే, అంతేగాని బ్యాడ్ కాదు అక్కడ. సో తంత్రం అంటే వేరేగా అనుకోవద్దు. తంత్రం అంటే మనం మామూలుగా రోజువారీ పూజ కూడా తంత్రం కింద వస్తుంది. ఓకే, పద్ధతి. తంత్రం అంటే పద్ధతి. అంటే సినిమాల్లో బాగా ఈ తంత్రం అంటే ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టుగా చూపించి అలాగా కాదు. దాంట్లో చేసే చెప్పా కదమ్మా, మన ఉద్దేశం పట్టి మనం ఎంచుకునే మార్గం ఉంటుంది. మన పుస్తకాల్లో వాటిల్లో కొన్ని పూజలు రాసుండొచ్చు, కానీ అది చెయ్యాలనే ఆలోచన మనిషి నుంచి వస్తుంది, కానీ అవి చెయ్యమని ఎవరు చెప్పరు.
అది స్వతహాగా ఎంచుకునేది. ప్రతిదీ కూడా మనిషి ఆలోచనలు, మనిషి ఉద్దేశాలు బట్టే వస్తాయి అన్నమాట. ఈ తాంత్రిక పూజలు అంటే ఇప్పుడు నేను కూర్చొని మాతాంగి అమ్మవారు, అందరికీ చాలామంది తెలుసు కదా, రాజశ్యామల అమ్మవారు అంటారు. మాతాంగి అమ్మవారికి పూజ చేశాను అనుకో, అది తాంత్రిక పూజే అంటారు. నేను పువ్వులు పెట్టి చేసిన తాంత్రిక పూజే. అంటే వాళ్ళు తాంత్రిక దేవతలు అంటారు, అంతేగాని చెడు కాదు. సో తంత్రం అంటే భయపడద్దు, తంత్రం అంటే చెడు కాదు, తంత్రం అంటే పద్ధతి. కానీ ఏ మార్గంలో వెళ్తున్నారు అనేది అది వేరే మాట. కాబట్టి ఇందులో తంత్రశాస్త్రంలో కొన్ని పద్ధతుల్లో కొన్ని పేర్లు, కొన్ని పూజలు, కొన్ని చాలా డిఫరెంట్ పద్ధతులు అయితే ఉంటాయి. కాకపోతే మనకేం అవసరం, మనమేం నేర్చుకోవాలి, మనం అది చేసుకోవాలన్నమాట. ఓకే. సో తంత్రానికి పవర్ అయితే ఉంది కదా, మరి దాన్ని ఉపయోగించి ఎవరికైనా హాని చేయాలి అని అనుకుంటే చేయొచ్చా? అందరూ చేయలేరు తల్లి, నేను అదే చెప్తున్నా. మంచి చేయటం ఎంత కష్టమో హాని చేయటం కూడా అంతే కష్టం. ఇప్పుడు అన్ని సంవత్సరాలు సాధన చేసి నిజంగా శక్తులు సంపాదించేసుకుంటే వాళ్ళు ఈ చిన్న 100 రూపాయలకి 500 రూపాయలకి ఎందుకమ్మా వేరే వాళ్ళకి హానులు చేసే పూజలు చేస్తారు చెప్పు? వాళ్ళే పెద్ద సంపాదించుకోవచ్చు కదా. అవును. తాంత్రిక విద్యల్లో మరి వాళ్ళు నిజంగా కనుక ఎక్స్పర్ట్స్ అయితే భూమిలో నిధులు ఎక్కడున్నాయో కనుక్కోవచ్చు, ఇంకా చాలా కనుక్కోవచ్చు. అప్పుడు ఇవన్నీ 500కి 1000కి మనుషుల్ని ఇచ్చేసేది అది చేసేది ఇవన్నీ ఎందుకుంటాయి? ఇక్కడ ఆలోచించాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, అదిగో అక్కడ బూచోడు ఉన్నాడు, భూతం ఉంది అంటే భయపడతారు. ఎందుకు? వాళ్ళు వెంటనే ఆలోచించేంత జ్ఞానం చిన్న వయసులో ఉండదు. అదే నువ్వు ఉన్నావు అక్కడ దైవం ఉంది అన్నావు అనుకో, ఫస్ట్ చూసి ఆలోచిస్తావు భయపడే ముందు. ఇదే తేడా. మనుషులు చేసుకునే వ్యాపారాల కోసం వీటిని రకరకాలుగా వర్ణించారు. మనుషులు ఏంటి అంటే కొంతమంది, ఇప్పుడు నువ్వు ఉన్నావు తల్లి, నా దగ్గరికి వచ్చావు, అమ్మ నీకెవరో ఏదో చేశారు, అర్జెంటుగా ఈ పూజ చేయాలి, 1000 రూపాయలు ఇవ్వండి ఇస్తావు. అమ్మ నువ్వు చాలా బాగున్నావు తల్లి, నీకు ఎటువంటి సమస్య లేదు, నువ్వు చక్కగా మంత్రం చేసుకో, ఇదిగో జపమాల ఇది తీసుకో, 3000 రూపాయలు అంటే తీసుకోవు. అదే మనుషులు ఎలా ఉన్నారో ఈ మోసాలు చేసే వాళ్ళు కూడా అలాగే వచ్చారు. సో మనలో ఉన్న భయాలని వాళ్ళు వ్యాపారం కింద మార్చుకొని మన శాస్త్రాన్ని తప్పుతో పట్టిస్తున్నారు. దీనివల్లే మనం నలుగురిలో చులకనవుతున్నాం. మన హిందూ శాస్త్రంలో కానీ మన శాస్త్రాల్లో మంత్రాలకు కానీ తంత్రాలకు కానీ చాలా శక్తులు ఉన్నాయి. దాన్ని చిన్న డబ్బు కోసం ఇలాంటి అంటే చేసి దుర్వినియోగం చేయొద్దని నేను చెప్తున్నాను. కాబట్టి తల్లి ఎవరన్నా ఏదైనా చేస్తారు లేదంటే ఆ పూజలు చేసేస్తారంటే ఊరు ఎందుకు చేస్తారమ్మా? అంత శక్తులు వచ్చినప్పుడు 500కి 1000కి ఎందుకమ్మా చిన్న పూజలు చేస్తారు? కరెక్టే. అది మనిషి ఆలోచించాలి. అదే కరెక్టే. ఒకరిని నియంత్రించడం సాధ్యమవుతుందా దీని ద్వారా? అంటే మన శాస్త్రాల్లో అయితే కొంతవరకు సాధ్యం అవుతుంది నాన్న. కానీ ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని నియంత్రించడానికి సాధ్యమవుతుంది. నీ ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే బలంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దైవారాధన చేస్తావో, నీకెప్పుడైతే భయం ఉండదో నీ మీద ఏం పనిచేయవు. ఎవరైతే బలహీనంగా ఉంటారో దైవారాధన చెయ్యరో వాళ్ళ మీద మామూలు మాటలే పనిచేస్తాయి, ఇంకా పూజలు కానీ ఇంకోటి కానీ ఎందుకు పనిచేయు? ఎవరైతే బలహీనంగా ఉన్నారో నువ్వు ఎవరో జ్వరం వచ్చి వాళ్ళ మనసు బలహీనంగా ఉందనుకో, నువ్వు వెళ్ళి పలానా దర్గాలో అక్కడ వెళ్ళి తాయెత్తు కట్టించుకో లేదంటే ఆ పూజ చేసుకో పోతుంది అంటే వాళ్ళు వెంటనే వెళ్తారు. నువ్వు గుడికెళ్ళు అక్కడ కూర్చొని ఒక అరగంట జపం చేయంటే చేస్తారా? మన దగ్గర ఉన్న శక్తులు నేను చెప్తాను, సాత్వికంగా శాంత మార్గంలో చాలా సింపుల్గా సాధించుకోవచ్చు. నడవండి. హిందూ మతంలో కానీ మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయాలు తెలుసుకోండి, నమ్మండి మన దేవుళ్ళని. మనలో లోపం ఏంటంటేనమ్మా, మన దేవుళ్ళు అందరూ స్నేహితుల్లాగా ఉన్నారు, భయపెట్టట్లా. నువ్వు నన్ను నమ్మకపోతే వాళ్ళు పట్టుకుపోతారు, వీళ్ళు పట్టుకుపోతారు, లేదా అంతం అయిపోతావు, దాన్ని నరకంకి వెళ్ళిపోతావు, ఇదే నమ్మాలి అదే నమ్మాలని మనం భయపెట్టకపోవటం కూడా తప్పైపోయింది తల్లి. ఈరోజు మన శాస్త్రం మనకి అవహేళన అయిపోయింది. కానీ మన శాస్త్రంలో లేదే, నీకు స్వేచ్ఛనిస్తుంది, నీకు నచ్చినట్టు నీకు నచ్చిన దేవుణ్ణి పూజించుకో అని చెప్తుంది. అందువల్ల కూడా ఇది అవుతుంది. అందుకే భయం బలహీనత అనేది వ్యాపారాలమ్మా, అంతే. ఓకే. ఈ బ్లాక్ మ్యాజిక్ లేదంటారా, దీని ప్రభావం ఉండదంటారా? అయితే అమ్మ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎక్కడో పుస్తకాల్లో ఉందనుకో, కానీ ఎవరికమ్మా అంత సమయం ఉంది? నువ్వెక్కడో నీ జీవితంలో నువ్వేదో పని చేస్తుంటావు. అసలు మళ్ళీ విచిత్రం ఏంటంటే పోనీ కోటీశ్వరుల మీద బ్లాక్ మ్యాజిక్ చేశారన్నా కూడా వినటానికి బాగానే ఉంటుంది. అసలు ఏమీ లేదు, అసలు మీకంటూ ఏమీ లేదు, మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తే వాడికేమీ రాదు, ఎందుకు చేస్తారు నాన్న బ్లాక్ మ్యాజిక్? ఎన్నో సంవత్సరాలు వాడు కష్టపడితే గానీ ఏదో చిన్న శక్తి వచ్చింది అనుకుందాం, అది నీ మీద ఎందుకు వాడతారమ్మా?
కానీ ఇప్పటికీ ఊళ్ళల్లో మీరు చూస్తే మనకి ఇప్పటికీ న్యూస్లలో కూడా చూస్తూ ఉంటాం, ఆ బొమ్మలు తెచ్చి ఇంటి ముందు ముగ్గులు వేసి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసినట్లు, లేకపోతే చీకట్లో నిధుల కోసం క్షుద్ర పూజలు చేసినట్లు చూస్తూ ఉంటాం కదా, మరి దాన్ని ఏమంటారు? అంటే పుస్తకాల్లో రాసిన కొన్నిటిని కొంచెం ఎక్కువగా చూపించేయి మన సినిమాలు తల్లి, కొంచెం ఎక్కువగా చూపిస్తే. ఎందుకంటే ఫ్యాంటసీ సినిమాలో నీకు మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, క్రియేటివిటీకి ఒక స్వేచ్ఛ ఉంటుంది. అంటే నేను ఊహించుకొని ఇలా తీయొచ్చు చిత్రాన్ని అనే మనకి ఒక స్వేచ్ఛ ఉంటుంది. దాంట్లో నువ్వు నిమ్మకాయ పెట్టొచ్చు అని ఆ పూజలో పద్ధతిలో ఉందనుకో, ఒక నిమ్మకాయ బదులు నేను 10 పెట్టుకుంటా. స్వేచ్ఛ అంటే నా స్క్రీన్లో నా బొమ్మ బాగుండేలాగా, భయంకరంగా ఉండేలాగా, అట్రాక్టింగ్ ఉండేలాగా నేను దాన్ని ముగ్గులు వేసుకొని ఇంకోటి వేసుకొని చాలా భయంకరంగా చేస్తా. బయట లేవా అంటే నేను అదే చెప్తున్నా తల్లి, మన పుస్తకాల్లో వాటిలో కొన్ని ఉన్నాయి, కానీ అవి చేయాల్సిన అవసరం కానీ నమ్మాల్సిన అవసరం కానీ మనకి లేదు. ఏదైతే ఇప్పుడు ఈ పూజలు చేసేవాళ్ళు నిజమైన వాళ్ళు ఎక్కడో ఉండుండొచ్చు, కానీ మనకి అందరికి అనుకూలంగా ఉండి అందుబాటులో ఉండే వాళ్ళైతే వీళ్ళు ఉండరమ్మా. అసలు చాలా కష్టం అలాంటి శక్తులు ఉన్న వాళ్ళని పట్టుకోవటం. రెండోది, గ్రామాల్లో ఎందుకు జరుగుతాయి అంటే తల్లి, గ్రామాల్లో ఉండే వాళ్ళకి పాపం ఎక్కువ విద్య ఉండదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు మనసు సున్నితంగా ఉంటుంది, అమాయకంగా ఉంటుంది, ఎవరేం చెప్పినా నమ్ముతారు, కొంచెం బలహీనంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు భయపడేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఐసోలేషన్ ఎక్కువ ఉంటుంది విలేజెస్లో. సో కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మన పిల్లలు కొన్ని ప్లేసులకు వెళ్ళకూడదని మనం భయపెడుతుంటాం, ఎటువంటి పోతూ ఉంటారు, కానీ ఆ చింత చెట్టు మీద దెయ్యం ఉందని చెప్తాం. నువ్వు పెద్దయ్యాక కూడా నువ్వు ఉద్యోగం చేయి, తిరిగి వచ్చినప్పుడు నీకు ఆ చింత చెట్టు చూస్తే దైవమే గుర్తొస్తుంది కదా. అలాగే గ్రామాల్లో కొన్ని ఆచారాలు, ఆనవాయితీలు, మూఢనమ్మకాలని వస్తున్నాయి. కానీ మిగతా అంటే తల్లి క్షుద్ర పూజల కన్నా, పోనీ నువ్వు అన్న తాంత్రిక పూజల కన్నా, ఈ బ్లాక్ మ్యాజిక్ కన్నా, ఇవన్నిటి బాహ్య ప్రపంచంలో నీ పూజలన్నిటికంటే కూడా అతి భయంకరమైనది ఏంటి అంటే నీ ఆలోచన, నీలో ఉన్న భయం. ఇవి చాలా డేంజరు, ఇవన్నీ కాదు డేంజరు. సో వీటిని ప్యూరిఫై చేసుకుంటే బాహ్య ప్రపంచం మనల్ని ఏం చేయలేదు తల్లి. ఓకే, ఒక సాధారణ మనిషి ఏం చేయాలి? సాత్వికమైన మార్గం ఎంచుకోవాలమ్మా. ఏదైతే ఇప్పుడు మనం మానవ జాతి ఉందో, మనకి మేధస్సు ఇచ్చాడు దేవుడు. ప్రతి మానవుడికి మేధస్సు వాడుకునే శక్తి ఉంది. జంతువులకి పక్షులకి లేని స్వేచ్ఛ మనిషికి ఏముంది అంటే మేధస్సు. అందుకనే మనం లెగిసిన తర్వాత మనం మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకొని కొంత సమయం జపం చేసుకొని దైవారాధన చేసుకొని మన ఇంటిని, మన శరీరాన్ని, మన మనసుని అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ అంతా కూడా ప్యూరిఫికేషన్ పెట్టుకొని మనం ఉన్న చోట అంతా మంచి మాటలు మాట్లాడుకుంటూ మంచి జీవితం అంటే ఎవరిని హాని చేయకుండా మంచిగా అంటే ధర్మంగా బతికితే చాలమ్మా. మనం ఏమి స్పెషల్గా చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పటికీ కూడా అంటే అంత గ్రామం కావచ్చు, అలా అని పట్టణం కావచ్చు, కొన్ని ప్లేసెస్లలో మాకు ఏదో చేశారు, క్షుద్ర పూజలు చేశారు, చేతబడి చేశారు, ఈ మాటలు వింటూ ఉంటాము. సో నిజంగా ఇవి ఉంటాయా? అవి ఉంటాయా లేదా పక్కన పెడితే ఆలోచించమంటున్నాను. ఎందుకు చేస్తారు మనకి, దానివల్ల వాళ్ళకి ఏంటి లాభం? నిజంగా వాళ్ళకి అంత శక్తులు ఉంటే మనలాంటి అమాయకులు లేదా చిన్న సైజు వాళ్ళ మీద ఎందుకు చేస్తారు? ఈవెన్ కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, ఊళ్ళలో అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, వాళ్ళు ఇలా చేయించుకున్నట్టు అంటూ ఉంటారు. వాళ్ళు చేసే పూజలు పనిచేయు, మీలో ఉన్న ఆలోచనలు పనిచేస్తాయి, మీలో ఉన్న ఆలోచనలు మీద బలహీనం చేస్తాయి. ఇప్పుడు రాత్రంతా నువ్వు ఆలోచించి నిద్రపోవు తల్లి, గొడవైంది అదే చిరాకులో ఉంటావు, రాత్రంతా నిద్రపోవు, తెల్లారితే ఏమొస్తుంది నీకు? నరాల నొప్పులు వస్తాయి, తలనొప్పి వస్తుంది, శరీరం బలహీనంగా అవుతుంది. బాధలో ఉండి తిండి తినవు, శరీరం బలహీనంగా అవుతుంది. అప్పుడు ఏం చేస్తావు? వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేశారు అనుకుంటారు. తల్లి నీ ప్రపంచంలో నువ్వు బలంగా ఉన్నంత వరకు ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎంత శక్తులు ఉన్నా కూడా ఏమీ చేయలేరు. ఓకే, వాళ్ళకి శక్తులు ఉన్నాయో లేవో పక్కన పెట్టాయి. నువ్వు గనక బలంగా ఉంటే ఏ శక్తులు నిన్నేమీ చేయలేవు. అందుకే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మూర్ఖంగా వెళ్ళిపోకుండా ఆలోచించండి, నిజంగా అది జరిగే అవకాశం ఉందా అని ఆలోచించండి. మీ సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తున్నా. కొంతమంది దేవుణ్ణి నమ్మరు కదా, అలాంటి వాళ్ళకు ఇవేమైనా పనిచేస్తాయా? తల్లి నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, నిన్ను ఇంతకుముందు కూడా చెప్పాను, దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నువ్వు ధర్మం పాటించినంత వరకు ధర్మం నిన్ను కాపాడుతుంది. కర్మని ఏదైతే ఉందో మంచి చెడు ఫలితాలు అనుభవించాల్సిందే. సో దేవుడికి మన జీవితంలో జరిగే సంఘటనలకి రెండిటికి సంబంధం లేదు. మనిషి అన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కర్మ అప్లికేబులే.
నువ్వు ఏ మతంలో పుట్టావు, ఏ కులంలో పుట్టావు, నువ్వు దేవుణ్ణి పూజిస్తావా, దేవుణ్ణి పూజించవా, దేవాలయానికి వెళ్తావా, దేవాలయానికి వెళ్ళవా, ఇవేం సంబంధం లేదు. నువ్వు మంచి పని చేస్తే నీకు మంచి ఫలితాలు వస్తాయి, నువ్వు చెడు పని చేస్తే నీకు చెడు ఫలితాలు వస్తాయి. ఇదే సింపుల్ ఫార్ములా. తెలిసి నువ్వు ఎవరినైనా బాధపడితే దానికి సంబంధించిన ఫలితాలు అనుభవించాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఈ మంత్రం, తంత్రం, యంత్రం గురించి చాలా చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్స్ తల్లి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.